హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఇది. సో 6 to ఇంటర్ వరకు ఉంటుంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. సో ఇది చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. టెస్ట్లో ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో వ్యాలిడిటీ అనేది 9 months ఉంటుంది. బట్ మీకు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు కాబట్టి సో అప్ టు డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఒకవేళ లేట్ జరిగినా నేను ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తాను. సో 9th క్లాస్ జలావర్ణం పార్ట్ 1 ఇది. 1 to 20 క్వశ్చన్స్. అమెరికా నుండి ఆసియా ఓషియానాలని వేరు చేస్తున్న మహాసముద్రం. ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుండి ఆసియా ఓషియానాలను వేరు చేస్తుంది. ఇక్కడ ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు పపువా న్యూగినియా. సో ఈ మూడింటిని కలిపి ఓషియానా అంటారు. ఆసియా ఓషియానాలను అమెరికా నుండి వేరు చేస్తున్న మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. సో నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో సో మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పేదంతా కూడా అక్కడ ఉంటుంది మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత. హిందూ మహాసముద్రం ఇది దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోన్న మహాసముద్రం హిందూ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తోంది. అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్నది అట్లాంటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం దీన్ని ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు ఒక్కొక్కసారి ఆర్కిటిక్ మహాసముద్రాన్ని. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేషియా తీరాలను తాకే మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. సెకండ్ క్వశ్చన్, అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న మహాసముద్రం. ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం. ఇది అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుండి ఆసియా ఓషియానాలను వేరు చేస్తుంది. సో ఇందాకే చూసాం. సో అమెరికా నుండి ఆసియా ఓషియానాలను వేరు చేస్తుంది అమెరికా నుండి. సో ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా. హిందూ మహాసముద్రం ఇది దక్షిణ ఆసియా తీరాలను తాకుతోంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తున్న మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా, యూరేషియా తీరాలను తాకుతున్న మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోన్న మహాసముద్రం. ఆన్సర్ హిందూ మహాసముద్రం. సో పసిఫిక్ మహాసముద్రం అమెరికా నుండి ఆసియా ఓషియానాలను విడదీస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తోంది. అంటార్కిటిక్ మహాసముద్రం పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలకు కొనసాగింపుగా పేర్కొంటారు అంటార్కిటిక్ మహాసముద్రాన్ని. దీన్నే దక్షిణ మహాసముద్రం అని కూడా అంటారు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి దీన్ని పేర్కొంటారు. సో ఆన్సర్ అంటార్కిటిక్ మహాసముద్రం మరియు దక్షిణ మహాసముద్రం అంటారు దీన్నే. సో దీనికి సరైన ఆన్సర్ 1 and 2 అంటార్కిటిక్ మరియు దక్షిణ మహాసముద్రం. అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉండే మహాసముద్రం. సో ఆన్సర్ దక్షిణ మహాసముద్రం. అంటార్కిటిక్ మహాసముద్రాన్నే దక్షిణ మహాసముద్రం అంటారు. సో దీనికి ఆన్సర్ దక్షిణ మహాసముద్రం, అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉండే మహాసముద్రం. సరికాని వాక్యాన్ని గుర్తించండి. నీళ్లు పునరావృతమయ్యే వనరు. దీన్ని మళ్ళీ మళ్ళీ వినియోగించుకోవచ్చు. కరెక్ట్. మహాసముద్రాల నుండి భూమి మీదికి, భూమి మీద నుండి మహాసముద్రాలకి నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్. కోట్ల సంవత్సరాల నుండి ఈ నీటి చక్రం పనిచేస్తూ ఉంది. భూమి మీద జీవం మొత్తం ఈ నీటి చక్రంపై ఆధారపడి ఉంది. కరెక్ట్. నీరు వివిధ రూపాల్లో అంటే ద్రవ, ఘన, వాయు రూపాల్లో ప్రసరణ కావడాన్ని
నీటి చక్రం అంటారు. సో కరెక్ట్. భూగ్రహంపై గల మొత్తం నీటిలో 3% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. సో ఇది రాంగ్. భూగ్రహంపై గల మొత్తం నీటిలో కేవలం 1% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 5. నీటి చక్రాన్ని ఈ విధంగా తెలియజేస్తారు. సో ఆన్సర్ వర్షపాతం ఈక్వల్ ఉపరితలంపై వాన నీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం ప్లస్ బాష్పోత్సేకం. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో కామా ఇచ్చారు ఇక్కడ. సో దీన్ని ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్ ఫార్ములా ఆర్ఎఫ్ ఈక్వల్ ఆర్ఓ ప్లస్ ఈటీ. సో ఆర్ఓ అంటే రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్ ఈక్వల్ ఆర్ఓ అంటే రన్ ఆఫ్, ఈటీ అంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ ఎవాపో అంటే బాష్పీభవనం, ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం. సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఆర్ఓ ప్లస్ ఈటీ. నీటి చక్రంలోని దశలను గుర్తించండి. సో నేను ఈ ఫార్ములా కింద టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇది కూడా కనబడుతుంది. సో నీటి చక్రంలోని దశలను గుర్తించండి. బాష్పీభవనం ఉంది, రవాణా ఎస్, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం, భూగర్భ జలం, ఇవన్నీ కూడా నీటి చక్రంలోని దశలు. సో ఇవన్నీ కూడా పునరావృతం అవుతూ ఉంటాయి. సో ఆన్సర్ 1 2 3 4 5 6. బాష్పీభవనం గురించి సరికానిది గుర్తించండి. బాష్పీభవనం గురించి భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. కరెక్ట్. ఈ క్రమంలో నీరు వాయు రూపం నుండి ద్రవ రూపంలోకి మారుతుంది. సో ఇది రాంగ్. ఈ క్రమంలో ఇలా ప్రవేశించే క్రమంలో నీరు అనేది ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారుతుంది. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరి అవుతుంది. కరెక్ట్. భూమి, చెరువులు, నదులు, సముద్రాల నుండి నిరంతరం నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కరెక్ట్. మొక్కల నుండి కూడా నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కరెక్ట్. సో ఇందులో సరికాని వాక్యం ఆప్షన్ 2. రవాణా గురించి సరైనది కానిది గుర్తించండి. వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుండి భూమి మీదకు చేరుతుంది. కరెక్ట్. ఉపరితల వాయువులు భూభాగ జలభాగాల్ని ఆనుకొని వీచే చల్లని గాలుల వంటి వాటి వల్ల మేఘాలు ఒకచోటి నుండి మరొక చోటికి కదులుతాయి. కరెక్ట్. నీటి చక్రంలోని 4 దశల్లో రవాణా కూడా ఒకటి. సో ఇది రాంగ్. నీటి చక్రంలో మొత్తం 6 దశలు ఉంటాయి. సో నీటి చక్రంలోని 6 దశల్లో రవాణా 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో 1 మరియు 2 సరైనవి అనేది కూడా కరెక్ట్. వేసే ఇందులో సరైనది కానిది ఆప్షన్ 3. అవపాతం గురించి సో ఒకసారి చూద్దాం. నీటి చక్రంలో మొత్తం 6 దశల గురించి సో ఒకసారి షార్ట్గా చూద్దాం. బాష్పీభవనం అంటే భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం ద్వారా వాతావరణంలోకి ప్రవేశించడం. ద్రవీభవనం అంటే రవాణా చేయబడ్డ నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. అవపాతం అంటే వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడం. భూగర్భ జలం అంటే భూమి లోపలికి ఇంకిన నీరు. సో ఇవి షార్ట్ ఆన్సర్స్. అవపాతం గురించి సరైన దానిని గుర్తించండి. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్నే అవపాతం అంటారు. కరెక్ట్. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన, స్లీట్, మంచు రూపాల్లో నీరు తిరిగి భూమి మీదకు లేదా సముద్రాల మీదకు చేరుతుంది. కరెక్ట్. సో ఇందులో 1 2 సరైనది అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా 3 4 ఉన్నప్పుడు సో వాటిని ఖచ్చితంగా నేర్చుకోండి. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు ఏ రూపాల్లో నీరు తిరిగి భూమి మీదకు లేదా సముద్రాల మీదకు చేరుతుంది అంటే వాన, స్లీట్ మరియు మంచు రూపాల్లో. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 1 and 2.
సో ఇలా సముద్రాల మీదకి లేదా భూమి మీదకి చేరిన తర్వాత సో భూమి మీదకి చేరిన చాలా భాగం అనేది కొండలు వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భాగం భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు అనేవి పునరుద్ధరింపబడతాయి. సో మిగిలింది వాగులు నదుల నుండి మహాసముద్రాలను చేరి తిరిగి అక్కడి నుండి ఆవిరి అవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్. భూగర్భ జలం గురించి సరైనది గుర్తించండి. భూమి లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది. కరెక్ట్. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది, కానీ ఆ ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. సో ఇది రాంగ్. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది అనేది కరెక్ట్, కానీ ఈ ప్రవాహం అనేది చాలా వేగంగా కాదు, చాలా నిదానంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూగర్భ జలం ఊట వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదకి వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. సో సరైనది 1 and 3 మాత్రమే. సరైన ఆప్షన్ని ఎంచుకోండి. నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణం, నేలల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండడం మాత్రమే. సో ఇది రాంగ్. నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణం, నేలల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండడం మాత్రమే కాదు. నీటి చక్రంలో ఒక ఉపచక్రం ఉంటుంది. సో ఇది రాంగ్. నీటి చక్రంలో అనేక ఉపచక్రాలు ఉంటాయి. సో నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణం, నేలలు మధ్య నీరు ప్రవహిస్తూ ఉండడం మాత్రమే కాదు, నీటి చక్రంలో అనేక ఉపచక్రాలు కూడా ఉంటాయి. సో ఇందులో ఏది సరికాదు. నీటి వనరుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది. కరెక్ట్. 97.2169%. మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీరు. కరెక్ట్. 2.7831% మాత్రమే మంచినీరు. ఈ మంచినీళ్ళలో ఈ 2.7831% మంచినీళ్ళలో అధిక శాతం అంటే 69.56% అంటార్కిటికా, ఆర్కిటిక్, ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు, శాశ్వత మంచు పొరగా ఉంది. కరెక్ట్. సో మొన్నటి ప్రీవియస్ టెట్ బిట్ ఇది. మంచినీటిలో 1% భూగర్భ జలంగా ఉంది. సో ఇది రాంగ్. మంచినీటిలో 30.1% భూగర్భ జలంగా ఉంది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. జతపరచండి. మహాసముద్రాలు. సో మహాసముద్రాలు. సో ఇక్కడ జల భాగం మొత్తం నీటిలో శాతం. సో ఈ మొత్తం నీటిలో శాతం అనేది ఏ జల భాగంలో ఎంత ఉంది అనేది చూద్దాం. మహాసముద్రాలు. సో మొత్తం నీటిలో 97.2169% మహాసముద్రాల్లో ఉంది. ధ్రువమంచు ప్రాంతాలు, హిమానీ నదాలు. సో ఇక్కడ 2.15% ఉంది. భూగర్భ జలంగా 0.61% ఉంది. సరస్సుల్లో 0.08% ఉంది. సరస్సులో 0.08% ఉంది. సారీ. భూపరివేష్టిత సముద్రాల్లో 0.0089% ఉంది. సో భూపరివేష్టిత సముద్రాల్లో 0.0089% ఉంది. సో సరస్సుల్లో 0.008% ఉంది. నేలలో తేమ. సో నేలలో తేమగా 0.005% ఉంది. వాతావరణంలో 0.01% ఉంది. సున్నా 0.001గా ఉంది వాతావరణంలో. సో నదుల్లో 0.0001. సో ఈ జీవావరణంలో 0.0001%గా ఉంది. సో ఒకసారి టేబుల్ రూపంలో చూద్దాం. సో ఇది నేను టేబుల్ రూపంలో ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ABHF IGCDE. సో ఈ రెండిటి ఆన్సర్ ఒకటే, నదులు మరియు జీవావరణంలో. సో ఇక్కడ మీరు చూస్తే నదుల్లో 0.0001%, జీవావరణంలో కూడా
0.0001% అనేది కనబడుతుంది. సో దీనికి ఆన్సర్ 3. సో ఇది అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. టేబుల్లో ఒకసారి చూద్దాం. సో మీకు ఎక్స్ప్లెనేషన్స్లో ఈ విధంగా కనబడుతుంది. సో జల భాగం మొత్తం నీటిలో శాతం మహాసముద్రాల్లో 97.2169%, ధ్రువ మంచు ప్రాంతాలు హిమాని నదాల్లో 2.15%, భూగర్భ జలంగా 0.61%, భూ పరివేష్టిత సముద్రాల్లో 0.0089%, సరస్సుల్లో 0.008%, నేలలో తేమగా 0.005%, వాతావరణంలో 0.001%, నదుల్లో 0.0001%, జీవావరణంలో 0.001% ఉంది మొత్తం నీటిలో. సో ఈ జల భాగాల్లో ఉన్న శాతం ఇది. ఈ క్రింది ఏ జల భాగాల్లో మొత్తం నీటిలో 0.0001%గా ఉంది? సో ఆన్సర్, సో ఇందాకే చూసాం నదులు మరియు జీవావరణంలో. సో ఈ రెండింటిలో మొత్తం నీటిలో నదులు మరియు జీవావరణంలో 0.0001% ఉంది మొత్తం నీటిలో. సో ఈ రెండింటిలో 0.0001% ఉంది. సో సరైనది 3, 4. సో అలానే సరస్సుల్లో 0.008%, నేలలో తేమగా 0.005% ఉంది వాటర్ అనేది. జల భాగం మరియు మొత్తం నీటిలో శాతం గురించి సరికానిది గుర్తించండి. మహాసముద్రాలు 97.2169% కరెక్ట్. ధ్రువమంచు ప్రాంతాలు హిమాని నదాలు 2.15% కరెక్ట్. భూగర్భ జలంగా 0.61% కరెక్ట్. భూ పరివేష్టిత సముద్రాల్లో 0.0089% కరెక్ట్. సరస్సుల్లో 0.08% అనేది రాంగ్. సరస్సులో 0.008% ఉండడం జరిగింది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 5. సో 5 మాత్రమే. జల భాగం మరియు మొత్తం నీటిలో శాతం గురించి సరైనది కానిది గుర్తించండి. నేలలో తేమగా సో నీటిలో మొత్తం నీటిలో నేలలో తేమగా ఉన్నది 0.001% కాదు, 0.005%. వాతావరణంలో సో ఇది కూడా రాంగ్, 0.001% ఉంది. సో నదుల్లో 0.0001% ఉంది. జీవావరణంలో కూడా 0.0001% ఉంది. సో ఇందులో సరైనవి కానివి పైవన్నీ. భూమి మీద ఉన్న మొత్తం నీటిలో సో మొత్తం మంచినీటిలో భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఎంత శాతం ఉంది? ఆన్సర్ 0.34%. భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉన్న శాతం 0.34%. ఇది మన అవసరాలకు తేలిగ్గా అందుబాటులో ఉన్న నీళ్లు ఇవే. ఈ 0.34% ఇవే నీటి ఆవరణ వ్యవస్థకి ఎంతో ఇంపార్టెంట్. మహాసముద్రాల గురించి సరికానిది గుర్తించండి. భూమి మీద ఖండాలు మహాసముద్రాలని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. కరెక్ట్. అతి పెద్దవైన జలభాగాల్నే మహాసముద్రాలు అని కూడా అంటారు. కరెక్ట్. భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. కరెక్ట్. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఉత్తర మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. సో ఇందులో ఒకటి రాంగ్. ఇది ఉత్తర మహాసముద్రం కాదు, దక్షిణ మహాసముద్రం. దీన్నే అంటార్కిటిక్ మహాసముద్రం అని కూడా అంటారు, మరియు ఆర్కిటిక్ మహాసముద్రం. సో ఇవి 5 మొత్తం మహాసముద్రాలు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. సో ఈ 5 మహాసముద్రాలనే కలిపి పాంథాల్సా అనేవారు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఈ 5 మహాసముద్రాలనే కలిపి పాంథాల్సా అనేవారు. ఒకప్పుడు ఇవన్నీ ఒకే సముద్రంగా ఉండేవి, వీటన్నింటినీ కలిపి పాంథాల్సా అనేవారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో అప్డేట్స్ అనేవి యాప్లో ఇస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి. సో టెస్ట్ సిరీస్ తీసుకోండి. థ్యాంక్ యూ.